ఎడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్షించారు. స్వదేశీ ఉత్పత్తులు పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. జీఎస్టీ 2.0పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. గతంలో 5 రకాల పన్ను స్లాబులు ఉండేవని ఇప్పుడు కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇక 28% పన్ను పూర్తిగా తొలగించడంతో ధరలు భారీగా తగ్గాయన్నారు ఆయన. రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గుతూ ఉన్నా ప్రజలకు లాభమే కలుగుతుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అసలు జిఎస్టీ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అంటే పన్నుల విధానం మన గతంలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు, రాష్ట్రానికి ఒక ట్యాక్స్, ఏ రాష్ట్రానికి ఇష్టం వచ్చాడు పన్నులు, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ పన్నులు, ఇలా రకరకాలైన అస్తవ్యస్తమైన విధానాలు ఉండేవి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సంస్కరణలో భాగంగా వ్యాట్ వచ్చింది. అలాగే ఇన్సూరెన్స్, బీమా, జీవిత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ 0% 18% ఉన్నవాటి ఇవాళ మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే జీవిత బీమా 18% కట్టాం పన్ను, ఇవాళ 0%. ఆరోగ్య బీమా, వైద్యానికి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే ఆయుష్మాన్ భారత్ వచ్చింది కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉన్నా చాలా మంది ఈ యొక్క ప్రైవేటు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాలు చేయించుకుంటారు, అందులో 0% వచ్చింది. ఈ చాలా వెసులుబాటు. ఈ రకంగా చూసుకుంటే చాలా రంగాల్లో ఇప్పుడు స్టేషనరీ చెప్పారు, స్టేషనరీ వల్ల కూడా 5% వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు సెలవు కార్యక్రమం